ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరో గిట్టని వాళ్ళు ఇదంతా చేస్తున్నారు. నా గాయత్రి ఆ పని చేయదు. మీ అన్నయ్యకి నీ భార్య వలన అంత ప్రమాదం ఉంటే నువ్వేంట్రా భార్య చాటు భర్తలా అలా తనని వెనకేసుకొని వస్తున్నావు? అబండాలు వేయడమే కాదు, అందరినీ రెచ్చగొడుతున్నారు కూడా. గాయత్రి, అంత స్పష్టంగా నీ తప్పుందని తెలుస్తుంటే మళ్ళీ వాళ్ళు రెచ్చగొడుతున్నారని అంటున్నావే? చేసిందే చెత్త పని, పైగా పనిని సమర్థించుకుంటున్నావు. నాకేం తెలీదు అంటే అర్థం చేసుకోరేంటి? గాయత్రి, చేయవలసిందంతా చేసి మళ్ళీ రోషమా నీకు? నా కొడుకు మీద ఇంత కుట్ర చేశావని ఇంత స్పష్టంగా తెలుస్తుంటే మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది కాదండి. మాట్లాడుకు త్రిపుర. సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. నా కొడుకు చావు కోరుకుంటుందంటే నీ చెల్లెలకి ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. చూడండి అమ్మా, నాకేం చెప్పకండి. నా కొడుకు విషయంలో నేనేమీ వినను. గాయత్రి, ఉన్న పళంగా నువ్వు ఇల్లు విడిచి వెళ్ళిపో. నా భార్య ఇల్లు విడిచి వెళ్లాల్సి వస్తే నేను తనతో పాటే వెళ్ళిపోతాను. అవన్నీ అబద్ధాలని నేను నమ్ముతున్నాను. నా భార్య ఎలాంటిదో నాకు బాగా తెలుసు. అనంతు, నువ్వు వెళ్ళొద్దురా బామ్మ. అనంత్ లేకపోతే నేను ఉండలేను బామ్మ. అనంత్ని ఉండమని చెప్పు. అన్నయ్య, నా భార్యని దోషం చేసి మాట్లాడుతున్నారు. తన మీద నిందలేసి అవమానిస్తున్నారు. తను ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించాకే నేను ఇంట్లో అడుగు పెడతాను. అనంతు, పద గాయత్రి, వెళ్దాం. అనంతు, నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు. నీ భార్య ఏ తప్పు చేయలేదంటున్నావుగా? అయితే నువ్వు నీ భార్య అవుట్ హౌస్లో ఉండండి. తను ఏ తప్పు చేయలేదని నిరూపించాకే ఈ ఇంట్లోకి మీ ఇద్దరూ రండి. అమ్మా, అదేంటమ్మా అలా అంటావు? నాగభూషణం, నువ్వు నోర్మై వెళ్ళు. పద గాయత్రి.
పాపం అనంత్ గాయత్రి అవుట్ హౌస్కి వెళ్ళిపోయారు. మాతో ఆడుకునే వాళ్ళు ఎవరుంటారు? అత్తయ్య, ఇంట్లో వెలితి కనబడుతుంది. ఎంతమంది చుట్టూ ఉన్నా నిర్మానుష్యంగా అనిపిస్తుంది. దాన్నే ప్రేమంటారు యశోద. కన్న బిడ్డల మీద కన్న మమకారం కన్ను మూసే వరకు ఏ తల్లికి పోదు. బాలాకి పెద్ద ప్రమాదం తప్పిపోయిందని సంతోషపడాలో, ఆ ప్రమాదం జరిగిందే కోడలి వల్లని కోప్పడాలో, కోడలికి సపోర్ట్ చేస్తూ మరో కొడుకు గడప దాటి వెళ్ళాడని బాధపడాలో అర్థం కావడం లేదు అత్తయ్య గారు. ఈ ఇంటి కొత్త కోడలు వచ్చింది, అంతా బావుంటుంది అనుకున్నాను. కాని ఆ కోడలే కన్నయ్య ప్రాణాలకి ప్రమాదమని తెలిసిన తర్వాత తట్టుకోలేకపోతున్నాను యశోద. అత్తయ్య, జరిగిన తప్పులో సాక్ష్యాలని చూసి అవన్నీ నిజమని నమ్ముతున్నాం. ఆ సాక్ష్యాలే నిజాలయ్యుండకపోతే ఎవిడెన్స్ని నమ్మి నేను కూడా ఉద్రేకంలో తనే చేసిందని ఆవేశపడ్డాను. కానీ తర్వాత ఆలోచిస్తే తను అలాంటి మనిషి కాదేమో అని నాలో నాకే సందేహం కలుగుతుంది. ఏ సంఘటనలోనైనా నిజము అబద్ధము రెండే ఉంటాయి. ఆ రెండిటిని ఆధారాల వలన, మన విచక్షణ వలన ఏది నిజమో ఏది అబద్ధమో నిర్ణయించుకుంటాం. మీ కాలంలో అయితే నిజము అబద్ధము మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ఆ రెండింటి మధ్యలో అవసరం అనేది కూడా ఉంటుందత్తయ్యా. ఆ అవసరం వల్ల ఎవరైనా కావాలని చేసిన దాన్ని నమ్మి నా కొడుకుని కోడల్ని నేను కెంటేశానేమో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.